మేకల వాళ్ళ ఎద్దులు వ్యవసాయం చేసుకోవడం పని చేసేవాడు జీతానికి. అక్కడ చేసి ఇంకా నా కడ ఎత్తుకొని నీళ్ళు లేకొచ్చేవాడు. ఏంది ఆయన నీ అంత ఉన్నాడు, అంత కడవెత్తుకొని నీళ్ళు తెచ్చేవాడా? నీలాగే ఉండ ఆయన సన్నగా అచ్చడు నీలాగే ఉన్నాడు. ఫోటో అప్పుడు నా మీద కూడా గుండుగా. నువ్వు అప్పుడు లేవా లావుగా? నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎందుకు అంతే. నేను పెద్దగా ఆ పని చేసిన వ్యవసాయానికి పోయి కానీ అంత కట్ట వాడి కట్ట నేను కూడా. నిన్ను ఎప్పుడో ఆడ కాలువ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఆడ ఉండమంటే ఉండనని వచ్చేసావంటగా గవర్నమెంట్ది. అప్పుడెప్పుడే మా గుడి అంటాను. ఇప్పుడు నువ్వు ఆడ ఉండుంటే మన మన బతుకులు ఎంత బాగుంటాయి. అబ్బద్దు అది ఉండదు. అరకపోతున్నా వెళ్తారులే. ఇందాక ఎక్కుతున్నాయి, చిన్న చిన్నగా ఎక్కినాయి. నేను చూసి వచ్చాను. ఆడ అంతేం రాలా, కొంచెం కొంచెం ఎక్కుతా ఉంది. ఆడ వచ్చేది కొంచెం కొంచెం. అదేనా నువ్వు వేసుకుంటుంది ఎవరిచ్చారు? నామని కదమ్మా ఆ పిల్ల నాగమల్లేశ్వరా. మీ శనగ ఎందుకు పోసుకుంటుందని ఆ స్వామి ఆ అమ్మాయి వచ్చింది దాంట్లో అయ్యి అంటుంది. వెళ్తున్నాలే. నీ కూతురేనా అయ్యేది? వేరే పోయించుకొస్తాం, వాళ్ళు ఎందుకు తీసుకుంటాం మనం? వాళ్ళే మనకెందుకయ్యా? నువ్వేం అనలేదులే. అంటే నేను ఏదో మాట్లాడుకుంటున్నాను. టైం అయిపోయిందా ఇంక నీకు? నువ్వు ఉన్నాక వెనక్కి తీసుకొస్తామని ఆయన. చలికొట్టు వేసుకోవేంది నువ్వు? మీ అబ్బాయి తెస్తే ఏది స్నానం చేసినమ్మట వేసేసుకో. కూర్చో కొంతసేపులే. అబ్బో కూర్చో. మరి వ్యాజ్లైన్ రాసుకుంటావా? వ్యాజ్లైన్ పగిలినిగా కాళ్ళు, పడుకునే ముందు రాసుకో. ఇది ఇది సైబాలు. నిన్నది లేదులే. నువ్వు వాడుకోయా, ఎవరు వాడితేనే. పెట్టుకుంటే చెప్పులు మట్టి